వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ మనసులో మాట. గత 2 ఎపిసోడ్ల నుంచి బాపులపాడు గ్రామం మాజీ ఉప సర్పంచ్ కాకాని బాబు గారి మనసులో మాట ప్రోగ్రాం చూస్తున్నాం. 3వ ఎపిసోడ్గా బాపులపాడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాకాని బాబు గారి మనసులో మాట ఏంటో తెలుసుకుందాం. పూర్తిగా గ్రామంలో నాపై వస్తున్న ఆరోపణలు నమ్మవద్దు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే చూడండి అంటూ ఆయన మనసులో మాట విప్పారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మరి డ్రైన్లు కట్టాం, ఊరికి కావాల్సింది ఏంటి, లైట్లు అన్నీ ఎల్ఈడీలు వేసాం. పాత లైట్ సిస్టమే తీసాం, మొత్తం టోటల్ ఎల్ఈడీ వచ్చింది నా పీరియడ్లో. మరి డ్రింకింగ్ వాటర్ బోర్లు వచ్చి ప్రతిదీ పేసి పెట్టింది. సమ్మర్లో అసలు కొన్ని ఆగిపోయింది. శివాజీనగర్, బాపనపాడు విలేజ్, తర్వాత రైల్వే గేట్ దగ్గర ఒకటి, ఇందిరానగర్లో గట్టు మీద ఒకటి, ఇట్లా కొన్ని బోర్లు అసలు సాయంత్రం ఎగ్గొట్టేసి వాటిని మళ్ళీ రీకండిషన్ చేసి కొత్త బోర్ వేసి పైపు దింపి పాత బోర్ ఉంది వాటిలో 20 HP మోటార్లు వేసి కొత్త బోర్లు వేసా. ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వేసా, శ్మశానం దగ్గర కొత్త బోర్ వేసింది. బట్ నేనే వేయించలేదు, అప్పుడే నా టైంలో వేసాను. అది ఎంపీ గారి టైం. మరి బస్ స్టాండ్ దగ్గర 2 బోర్లు వేసాం, మరి ఇందిరానగర్లో 2 బోర్లు వేసాం, గట్టు మీద 1 బోర్ వేసాం. మరి ఇట్లా కొత్త బోర్లు వేసినవి కొత్త వేసాము, లేదు పాత బోర్లని రీకండిషన్ చేసాం. చేసి అన్నీ పెద్ద మోటార్లు, కొత్త మోటార్లు. అంతకుముందు డుగుడుగులు ఆడతాయి, 5 HP 7 HP ఆడాయి. 2 అంగుళాలు నీళ్ళని పోసి ఇందిరానగర్ ఆ చివరి గట్టు దగ్గర పోతే ఈ చివరలో నీళ్ళు, ఇక్కడ పోతే రెడ్డమ్మనగర్ బోర్ నీళ్ళు. రెడ్డమ్మనగర్లో నా సొంత ఖర్చులతో బోరేసి నా సొంత ఖర్చులతో మోటార్ పెట్టా. రెడ్డమ్మనగర్ అది బిల్లుకి పంచాయతీకి సంబంధం లేదండి, నా డబ్బులు పంచాయతీలో పెట్టాల. ఇట్లా ఎన్నో 2 సుమారుగా శ్మశానం బాగు చేస్తున్నాం. దాంట్లో 60 కోట్లు తినేసారంటాడు రాము గారు. వచ్చింది 17 కోట్లు, 17,20,000 పక్కాగా పేర్లు ఉన్నాయి. ఎవరన్నా అది కాకుండా ఎవరిని ఇచ్చారన్నారో కొన్ని బాధ్యుని. అయిన పని ఏమో నాకు 30-40 లక్షలు పని చేసాం. డబ్బులు తక్కిన డబ్బులు ఎవరు ఇచ్చారు? కాదు సార్, ఇది హిందూ శ్మశానం వాటికి కూడా మీరు మీ హయాంలోనే మొదలుపెట్టారు పని. అంతకుముందు చాలా ఖాళీగా ఉండేది, మీరు చాలా ఇదిగా చేశారు. దాంట్లో కూడా ఏదో డొనేషన్లు పోయి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అప్పట్లో మీరు రూమర్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు ఇప్పుడు కూడా మీరే ఆ పనులు చేపిస్తున్నారని వస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేనే చేపిస్తాను. మధ్యలో నాకు ఆపరేషన్ జరిగింది, పెద్ద ఆపరేషన్. నేను దాదాపు 7-8 నెలలు 10 నెలలు బయటికి రాదా, కరోనా వచ్చింది. ఈ పీరియడ్స్లో వర్క్ ఆగింది. కానీ ఈ రోజుకి కూడా పనిచేస్తున్నారు. మరి ఈ రోజుకి సుమారుగా అక్కడ 40 లక్షలు ఖర్చు అయింది అనుకోండి. నా మాటలు దొంగ లెక్కలు అంటారు కదా, అట్లా అక్కర్లేదు. ఎవరో ఒక ఇంజనీర్ తీసుకొచ్చి ఎస్టిమేట్ అయిపిస్తే ఎవరెవరు డొనేషన్లు ఇచ్చారో పేర్లు చెప్తా, ఇంకెవరినంటే తీసుకురమ్మనండి. ఇప్పుడు రాము గారు అనేది ఏంటి, 20 లక్షలు పంచాయతీలు బిల్లు రాశాడు, ఒక 10 లక్షలు MDO ఇచ్చాడు, ఒక 60 లక్షలు డొనేషన్లు ఇచ్చారంటే తప్పు కదా అలా మాట్లాడు. శ్మశానం మీద కూడా రాజకీయం చేస్తాట. ఇప్పుడు నేను 10 మంది పెద్ద మనుషులు, ఊళ్ళో పెద్ద మనుషులు కూర్చోమనండి. ఎప్పుడైనా సరే పిలిపించండి, నన్ను పిలిపించి అక్కడ నేను తినేసినట్టు రుజువు చేస్తే చెప్తూ పెట్టించుకోండి. ఏ పనిష్మెంట్ అని తీసుకుంటా. అక్రమాలు చేసినట్టు కానీ, అవినీతి చేసినట్టు కానీ, నేను డొనేషన్ డబ్బులు తినేసినట్టు కానీ రుజువు చేస్తే అయినా ఆయన ఇష్టం. ఆయన మేము కూర్చుంటాం, ఊళ్ళో అన్ని వర్గాల నుంచి పెద్ద మనుషులు పిలుద్దాం, రచ్చబండి పెట్టుకుందాం. పద్దాకి ఎవరికెందుకు, ఒకసారి తేల్చేయి. బుద్ధి తీసిపార్థంగా అక్కడ తప్పు చేసి ఉంటే పద్దాక దుర్మార్గంగా మనిషిని టార్గెట్గా చేసుకుని ఇట్లా మనిషిని మానసికంగా చంపేసి ఆరోపణని అవినీతి అని చెప్పి రాసి అది రుజువు అవ్వకుండానే అవినీతి చేశాడని చెప్తా నన్ను అన్పాపులర్ చేయడం ధర్మం కాదు కదండి. ఇప్పుడు నేనే కామెంట్ చేయాలనుకున్నాను, నాకు కాసేపు నాకు ఇష్టం ఉండదు ఎవరితో కామెంట్ చేయడం. మరి నా పీరియడ్ కాకముందు ఏ పంచాయతీకైనా కొన్ని లక్షల ఫండ్స్ వస్తాయి కదా. మరి బాపులపాడులో నిరర్థకంగా మిగిలిపోయిన పైలట్ ప్రాజెక్ట్ సంగతి ఏంటండి? అది కాకాని బాబు చేశాడా? మీ హయాంలో జరగలేదు కదా. మరి ఎవరి హయాంలో జరిగింది? అంతకుముందు పరిపాలన కరెక్ట్ కదా. అంటే మన వేగంరాము గారి తల్లిగారు ఆమె వైస్ ప్రెసిడెంట్, మన రాయేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా, అదే నిర్మల గారు ఉన్న గారు ఎప్పుడో జరిగింది అది.
మరి దాంట్లో కేవలం కమిషన్లకు ఆశపడి డబ్బులు తినేసి దాన్ని అట్లా చేసారా నేను అంటున్నా. దానికి ఎంత గ్రాండ్ వచ్చి సుమారుగా 20-30 లక్షలు తక్కువగా 7 కోట్లు అడిగారు. 7 కోట్లు పెట్టుకుంటే ఆ రోజునే రేట్లు తక్కువ కదా సిమెంట్ అయ్యి. నేను వేసిన రోడ్లు ఊరంతా పడిపోయి ఎంతో డెవలప్మెంట్ అయ్యేది. అంటే వాళ్ళు ఏం చేశారు, నేను రోడ్లు వేసిన డబ్బులు వాళ్ళు పైలట్ ప్రాజెక్టులో పెట్టారు. నూజివీడు రోడ్లో లైట్లు అని చెప్పేస్తే ఒక్కరోజు తిరిగినాయి. నూజివీడు రోడ్లో లైట్లు ఎన్ని లక్షలు అయినాయి, కొన్ని లక్షలతో ఖర్చు పెట్టి చేయించారు. ఏది దాని మీద సూపర్వైజేషన్ ఇది, లేకపోతే సరైనది ఏది లేదు. దీని పైలట్ ప్రాజెక్టులో కమిషన్లు ఎంత, మట్టి పని కదండి. ఆ గొయ్యిదోటాకి మట్టి తోలుకు పొంటారంటే గొయ్యేది మళ్ళీ మనమాట. పైలట్ ప్రాజెక్ట్ తవ్విందండి గొయ్యే కదా, అంత మించి ఏం లేదుగా. గట్టు ఎప్పుడూ ఉంది, సూరం చెరువు గట్టు ఎప్పుడూ ఉంది. ఎడిదిరిగి గొయ్యిదో వేరు, సమానంగా గొయ్యిదో మట్టి పట్టు పొంటారంటే పైలట్ ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు అక్కడ. దానికి 7 కోట్ల చుట్టూ ఇది కూడా కట్టారు, అన్నీ కట్టారు. పెళ్లి కూతురుని చేశారు. పిల్లల బొట్టలు ఏం చేయమంటారు, ఎందుకు చేయాలటండి? నీ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు అసలు? నీకు ఆల్రెడీ బోర్లు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఉంది. నువ్వు ఎక్కడో కాలం నుంచి తీసుకొచ్చి ఇది ఫిల్టర్ చేసి ఈ నీళ్ళని పంపించడానికి పైపులు లేవు. మంచినీళ్ళకి ఇద్దాం అనుకున్నాం అనుకోండి, సెపరేట్ పైప్ లైన్ ఉందా? మామూలు అన్ని సంపులు ఉన్నాయి. ఆ సంపులోకి ఈ నీళ్ళు దాంట్లో కలిస్తే ప్రయోజనం ఉంది. మరి ఎందుకు చేసినట్టు అవుతుంది? ఏంటి దాని ఐడియాలంటే ఏంటి? 7 కోట్లు నేను అట్లా పాడు చేయలేదు. 7 కోట్లు ఉంటే ఆ టైంలో ఎన్ని రోడ్లు ఎన్ని ట్రైన్లు ఊరంతా డెవలప్ అయ్యేది కదా. అంటే నేను డెవలప్ చేసిన డెవలప్మెంట్ నన్ను గోతులో పోసారు. మొత్తం డబ్బు తీసుకెళ్ళి గోతులో పోసారు. వాళ్ళు బాగా చేసినట్టు పనిచేసి నేను చెడదగినట్టు. అదే అక్రమాలు సక్రమాలు అంటున్నారు, అక్రమాలు చేశారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళో లైట్లు కాకి పెట్టి ఒక షార్ట్ అయింది వైరు, ఒక 100 లైట్లు పోయినాయి. అవి వెయ్యాలి. మనం తీర్మానం చేసి ఇన్ని లైట్లు కావాలి, అవి కలెక్టర్ అప్రూవల్ వాళ్ళని మనం పెట్టి ఆ అప్లికేషన్ పెట్టి తెప్పించుకోవాలి. ఇండెంట్ పెట్టి సుమారుగా 10 రోజులు 6 రోజులు పడుతుంది లోపల. అప్పుడు దాకా ఇక్కడ ఊరు చీకట్లో ఉండాలంటే ఉండదు. సరే, మంచి కంపెనీ బల్బు క్రాంప్టన్ 130 రూపాయలు ఊళ్ళో మాడిపోతే ఇచ్చేస్తాడు. మళ్ళీ తెచ్చి వేసాం. ఇదే బల్బు కలెక్టర్ పర్మిషన్ వాళ్ళకి అప్లై చేస్తే 270, 130. నో గ్యారంటీ. తొప్పాసి కంపెనీ నోవా లోవా ఇట్టిస్తారు. ఇంటర్నేషనల్ కంపెనీ క్రాంప్టన్ ఇవ్వడం. ఇక్కడ ఇంటర్నేషనల్ కంపెనీ 130కి ఇస్తే దీని బల్బు బారిపోతే బల్బు ఇస్తానంటే అది ఏమీ లేకుండా 270 తీసుకుని మాకు 270కి ఒక 100 రూపాయలు కమిషన్ ఇచ్చేస్తాడు. 35% ఇస్తాడు. 35% లంచం తీసుకుని మేము ఆ బల్బులు తెప్పిస్తే అది సక్రమం రూల్. 130 రూపాయలు పెట్టి గ్యారంటీ బల్బు తీసుకొచ్చి గబగబా ఇన్ టైంలో 1 డేలో వేసేస్తే అది అక్రమం. ఇప్పుడు అక్రమాలు సక్రమాలు అంటున్నారు కదా, అక్రమాలు అది ఒకటి. అది పెట్టాడు ఆయన పిటిషన్. అన్నీ పలాసాలు కొన్నారు. కానీ ఆయన పీరియడ్లో కూడా అనుభవంలో కొన్నారు. నా దగ్గరికి వచ్చారు అంతకుముందు కాంట్రాక్టులు బాకీలు ఉన్నాయి అనుభవం 1,70,000. మరి రాము గారు ఉప సర్పంచ్ టైంలో కూడా బల్బులు బయట కొన్నారు. అదే 35% వస్తుంది, కానీ దానికి వెళ్ళినట్టు నాకు ఎక్కువ కనపడదు. ఖచ్చితంగా 35% ఇస్తారండి. అది అక్రమం సక్రమం. మరి నీళ్ళు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పోయింది అనుకోండి, దాన్ని మనం తీర్మానం చేసి ఆ పైప్ లైన్లు ఎస్టిమేట్ చేసి వర్క్ ఆర్డర్ టెక్నికల్ శాంక్షన్లు తీసుకుని వర్క్ చేయాలంటే 15 రోజులు పడుతుంది. అప్పుడు దాకా నీళ్ళు లేకుండా ఊరు ఆగుద్దా? ఆగదు కదా. మరి ఏం చేయాలి? అక్రమం చేయాలా సక్రమం చేయాలి? అక్కడ అక్రమం అంటే అన్నీ బాగు చేయడం, సక్రమం అంటే పద్ధతి ప్రకారం మనం తీర్మానం చేసి టెక్నికల్ శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేసి చేయటం అది సక్రమం. అక్రమాలు చేశాడు కాకాని బాబు అంటే అన్నీ పైప్ లైన్లు వేసాడు. ప్రజల కోసం అక్రమాలు చేశారంటారు మీరు? నేను కాదండి, ఎవడైనా చేయాలి. వాళ్ళు చేశారు. పాయింట్అవుట్ చేసేవాడు లేడు కాబట్టి రాజేశారు పెద్ద మనిషి, నేను గీకాడు కాబట్టి నేను చెడ్డ మనిషి. అక్రమాలు సక్రమాలు అక్రమాలు చేయకుండా పంచాయతీ ఎట్ట చేస్తావు? ట్రాన్స్ఫారం పోయింది,
నువ్వు రూల్ ప్రకారం ట్రాన్స్ఫారం వేసినప్పుడు వేసుకోండి అంటే వాళ్ళు రాలేదండి, ట్రాన్స్ఫారం తయారవ్వలేదు, స్టాక్ లేవు, వారం రోజులు ఆగమంటారు. వారం రోజులు ఊరిని దీంట్లో పెడతామా చీకట్లో, ఏదో డబ్బులు ఇచ్చి ఒక క్రెయిన్ పిలిపించి వెంటనే దాన్ని తీపిచ్చి దాన్ని పంపించి మన డాక్టర్లు వేసి పంపించి బాగు చేయించి అవసరమైతే అక్కడ 4 వేలు ఖర్చు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ క్రెయిన్ పెట్టి మళ్ళీ పెట్టాలి. ఈ 7-8 వేలు 10 వేలు అయినాయి అనుకోండి, దీనికి ఎవరు బిల్లు పెట్టక్కర్లేదు. రూల్ లేదు. బిల్లు పెడితే అక్కడ పెట్టలేదు. జేబులో డబ్బులు పెట్టుకోవాలి. మీరేం చేసేవాళ్ళు? జేబులో డబ్బులు పెట్టుకున్నా, వెంటనే చేయించా. నాకు ఆ విషయంలో మంచి పేరు ఉంది ఊళ్ళో. ఏనాడు తాగునీరు కానీ లైట్లు కానీ ఇట్లా ఏ ఇబ్బంది పెట్టలేదని. మరి ఊరికి మంచి చేశాడనే దానికి ఏం కావాలండి? మంచి సర్వీస్ ఆఫ్ రోడ్స్ ఉండాలి, మంచి డ్రైన్లు ఉండాలి, స్ట్రీట్ లైట్లు ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి. ఈ 4-5 ఐటమ్స్ 60 ఏళ్లలో నాకన్నా బాగా చేసిన వాళ్ళు ఉన్నారంటే పలానా అని చెప్పండి. ఇవాళ 20 HP మోటార్లు ఆడుతున్నాయి. సమ్మర్లో కూడా పొంగిపోయే నీరు ఉంది, వాటర్ సప్లై. మీరు ఇందా చెప్పి 6 వాటర్ ప్లాంట్లు కట్టాం. వాటర్ బయట 10 రూపాయలు అయితే 2 రూపాయలు 3 రూపాయలు వస్తున్నాయి వాటర్ ప్లాంట్లో వాటర్. స్ట్రీట్ లైట్లు ఎనక డిమ్ లైట్లు ఉన్నాయి, మీకు తెలుసు కదా, డూమ్ లైట్స్, డిమ్ లైట్లు. అవన్నీ తీసి ఆదర పారేసి CFL వేసాం మా హయాంలో. మళ్ళీ అవి కూడా తీసేసి LED వేసాం. LED విత్ ఎవరి పోదు ఊరంతా వేసాం. నాకు తెలిసి పాతాటి కన్నా 3 రెట్లు పెరిగింది. మోటార్ బిల్లు కూడా పాతాటి కన్నా 50 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది. ఎందుకని 5 HP మోటార్ 20 HP అట్లా హెవీ సిస్టమ్ చేశాం కదా. దాంతో కరెంట్ బిల్లు 2 లక్షలు 7 లక్షలు పెరిగింది. నాకు ముందు రాజేశ్వరారు 5 వేలు ఇచ్చేవారు, నా పీరియడ్లో 12 వేలు అయింది. ఎంప్లాయీస్ శాలరీస్ అండి, స్వీపర్లు అయ్యాలి. మరి అవి పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరు మాట అడగచ్చు, గతంలో ఎలా చేశారు, మరి మీరు ఇదంతా ఏంటని. మన టైంలో ఖర్చు పెరిగింది, ఫెసిలిటీ పెరిగింది, ఖర్చు పెరిగింది. ఫెసిలిటీ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు పెరుగుతుంది. అట్లాగే నా మీద ట్యాక్స్లు, హౌస్ ట్యాక్స్లు పెంచేసాడు దుర్మార్గుడు. చాలా చెడ్డ పేరు వచ్చింది. అసలు ఎలక్షన్లో కూడా ఇతను వస్తే చాలా ఓట్లు పోతాయి, బయటికి రాకూడదని చెప్పి అన్నారు. మరి భారతదేశంలో ఏ ఊరు ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక సర్పంచ్కి ట్యాక్సులు పెంచే హక్కు కానీ తగ్గించే హక్కు కానీ ఉందా లేదా నాకు తెలిసి చెప్పండి. ఒక సర్పంచ్, నేను కాదు అసలు, ఎనీ సర్పంచ్ ట్యాక్స్ పెంచవచ్చా, హక్కు ఉందా? అలాగే ట్యాక్స్ తగ్గియొచ్చా, హక్కు ఉందా? 2 లేవు. మరి ఎందుకు పెంచారు, అలా పెంచారని మీరు అడగాలి. తెలుగుదేశం హయాంలో నేను వైసీపీలో కలిసా, డాక్టర్ గారి ద్వారా కలిసా. డాక్టర్ గారిని మోసం చేసి, కరెక్ట్గా చెప్పాలంటే మోసం చేసి, ఆయన దెబ్బేసి నేను తెలుగుదేశంలోకి వెళ్ళా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఊరు అభివృద్ధి కావాలంటే అధికారం కావాలి, బిల్లు అవ్వాలంటే అధికారం కావాలి, ఫండ్స్ కావాలంటే అధికారం కావాలి. ఏ పని చేయాలన్నా నాకు పవర్లో లేని ఎమ్మెల్యే అయితే నా వల్ల కాదు. నేను ఎటు చేయకపోతే వర్క్లు అంగన్వాడీ వాళ్ళకో డోక్రా వాళ్ళకో నామినేట్ చేసి మన ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్లు వాళ్ళకి ఇచ్చాడు. అదేంటి సార్, మేము పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాం, వార్డు మెంబర్లు ఉన్నాం, మేము తీర్మానం చేయాలి, మేము ఇవ్వాలి కదా, మేము చేయనంటే కదా అన్నాం. మీరు మా పార్టీ కాదు కదా, అందుకని మేము వేరే చేసుకుంటాం. కాదండి, మేము ఊరు డెవలప్ చేయాలనుకుంటున్నాం, పనులు చేయాలనుకుంటున్నాం, దయచేసి మాకే ఇవ్వండి, మేము చేస్తాం అని. మీరు మా పార్టీలో రండి. పార్టీకి కాదు కానీ పని మీకు అనుకూలంగానే ఉంటామండి, మీకు సరైనగా ఉంటాం, మాకు అది పనిచేసి పెట్టమని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మరి డాక్టర్ గారిని వదిలేసినట్టేగా. డాక్టర్ గారు మంచోడు కాబట్టి మమ్మల్ని ఎక్కడ కామెంట్ చేయలే, తిట్ల. ఇంకొకళ్ళు రాము లాంటి అయితే తొక్కతోలు తీసేవాడు, ఎందుకు వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్తే మా పరిస్థితి ఏంటంటే అక్కడ వాళ్ళు నమ్మట్లా, ఇక్కడేమో వీళ్ళు నమ్మట్లా, వెళ్ళిపోయాడు, మన మోసం చేసి వెళ్ళిపోయాడని ఇలా బాధ. అక్కడికి వెళ్ళిపోయాకేమో వీడు వైసీపీ వాడు అని చెప్పి డాక్టర్ గారు మెన్షన్ బ్రాండ్ వేసి అక్కడ సరిగ్గా. ఇప్పుడు
ఇప్పుడు ట్యాక్సులు పెంచేసే విషయంలో, ట్యాక్సులు పెరిగిన విషయంలో వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మరి వైసీపీని అంటారు ఎందుకు రాము గారు? వైసీపీ వాళ్ళు అంటాడు ఎందుకైనా అనవసరంగా? అసలు అలా తెలియదు కదా. అప్పుడు వైసీపీయా టీడీపీయా? టీడీపీగా నేను వైసీపీలో కలిసి టీడీపీ గవర్నమెంట్లో పెంచారు, టీడీపీ అధికారులే వచ్చారు, టీడీపీ గవర్నమెంట్ హయాంలో జరిగింది. వైసీపీ అంటే ఏమొస్తుంది? అందులో పోయి వైసీపీలో ఉన్నానంటే అలా దెబ్బేసి వెళ్ళిపోయి అతలకి డాక్టర్ గారి మాట ఇలా నేను వెళ్ళింది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా. ఏగుంట రాము ఉన్నా నేనున్నా తెలుగుదేశంలోనే ఉన్నాం. అప్పుడు ఏగుంట రాము గారికి సీఎం పేషోలోకి వెళ్ళి వచ్చే దమ్ము ఉంది, యాక్సెస్ ఉంది, పైన మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆయనే చెప్తున్నారు. సుమారుగా 7 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి 7 ఏళ్లలో నువ్వు ఆ ట్యాక్స్ తగ్గిలేకపోయావే. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లో తగ్గించేస్తానని చెప్తా ఎందుకు? 7 సంవత్సరాల టైం చాలదా? కోర్టుకి వెళ్ళినా అయిపోయేది, లేకపోతే నీకు ఇన్ఫ్లుయెన్స్ అన్నా అయిపోయేది. నువ్వు అట్లా పెట్టు కూర్చొని ఎప్పుడు నా మీద దొయ్యటాకి, నన్ను అల్లరి చేయటాక నువ్వు సరి చేయిపోయా. నిన్ను ఎవరు కదన్నారు? చేయొద్దని ఎవరు అనలేదే, ఊరంతా చేయమని ఉంది. నేను కూడా కోరుకుంటున్నా ఆయన సరి చేయాలని. నువ్వు తగ్గియాలి. గతంలో ఈ విషయంపై కోర్టుకి వెళ్ళినట్టున్నారు కదండి? వెళ్ళా ట్యాక్స్ కట్టకుండా ఎవరు లేవండి. కట్టినోడు కడతలేదు, కట్టినోడు కడతలేదు. దాని మీద రాము గారు సీఎం పేషియోలోనో ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మొత్తం మీద కలెక్టర్ పెట్టారు, తర్వాత వైసీపీ వాళ్ళు కూడా పెట్టారు. మరి రెస్పాన్స్ వాటికి ఏం రిజల్ట్ రాదా? 7 ఏళ్ళు అయిపోయింది సార్. రాము గారు దాన్ని నేను చేస్తానని చెప్పి శపథం చేసి 7 ఏళ్ళు అయింది కదా. మరి ఇంకా శపథమేనా? మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత కూడా, అంటే ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా శపథమేనా? కాగాన్ బాబు పెంచేశాడు, ట్యాక్సులు పెంచేశాడు. ట్యాక్సులు పెంచేయటానికి ఒక్క మాట నాకు హక్కు ఉందని తేల్చండి చాలు. ఒక ప్రెసిడెంట్కి ట్యాక్స్ పెంచే హక్కు ఉందని తేల్చండి. టీడీపీ గవర్నమెంట్లో కొన్నిటి మీద పిటిషన్లు పెట్టారు. రాయలంది మీద, పొన్నమ్మ కాంప్లెక్స్ మీద, ఇంకో దాని మీద చాలా తక్కువ ట్యాక్స్ వేశారని పిటిషన్ పెట్టారు. అది ఎవరు వేసింది? ఈ ఏగుంట రాము గారు మనుషులే, ఈ ఊరే. వాళ్ళ పీరియడ్ నేను కాదు. అప్పుడు తక్కువ వేశారని పిటిషన్ పెడితే నా పీరియడ్లో ఎంక్వైరీ వచ్చింది. వచ్చినప్పుడు ఏ అయితే అక్రమంగా తక్కువ వేశారో, అన్యాయంగా డబ్బులు తీసుకుని బాగా తక్కువ వేశారో వాటిని వెరిఫై చేసి రెగ్యులర్ చేయమని చెప్పి వేశారు, ఎక్కువ పెంచమని. ఆ క్రమంలో అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్. దానికి నాకేం సంబంధం? నేను పెంచానంటారేంటి? నీ పీరియడ్లో నువ్వు ట్యాక్సులు తక్కువ బట్టి నీ మీద పిటిషన్ పెడితే ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ వచ్చి, ఎంక్వైరీలో ఎవరైతే తక్కువ ట్యాక్సులు కడుతున్నారో అలా రెగ్యులర్ ఎక్కువ పెంచడని ఇస్తే అన్నిటికీ పెంచలేదే. ఏ అయితే తక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్లు తక్కువ కడుతున్నారో వాళ్ళకే పెరిగింది తప్ప మొత్తం 3,000 ఇళ్ళకి పెరగలేదు. 500 చిల్లర 60 పెరిగింది అంతే. సార్ మన గ్రామంతో పాటు ట్యాక్స్లు ఇంకెక్కడ పెరిగింది? మరి ఇప్పుడు ఇటు పక్కన వెస్ట్ గోదావరి ఉంది కదా, మన గుడివాడ రోడ్డు కానీ, నూజివీడు రోడ్డు కానీ, కొట్లన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వెస్ట్ గోదావరి కింద వస్తాయి కదా. మరి అవి మనతో పాటు పెరిగినాయి, మనతో ఎక్కువగా. అట్లాగే ఈ ఊళ్ళో లోపల ఇప్పుడు మేము ఉండే ఇల్లు ఉంది ఏపూరు పంచాయతీలో, మరి 600 మరి 3,500 చేశారు. మరి హౌస్ ట్యాక్స్ పెంచారు, కొట్టుకు పెంచారు, వెస్ట్ గోదావరిలో అందరికీ పెంచారు. 600 అంటే ఏంటంటే కృష్ణా జిల్లాలో పర్టికులర్గా అన్నీ పెరగలేదు, కొన్ని పెరిగినాయి. పర్టికులర్గా అనుమానం ఎందుకు పెరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో పిటిషన్ మీద ఎంక్వైరీ వచ్చి తక్కువ వేశారు. గత పాలకవర్గం అంటే నా ముందు పాలకవర్గం డబ్బులు తీసుకుని ట్యాక్సులు తక్కువ వేశారని కంప్లైంట్ పెట్టారు. దాన్ని వెరిఫై చేసి ఎవరెవరు తక్కువ వేసి ఉన్నాయనుకున్నారో అవి పెంచారు. ఆ టైంలో ప్రెసిడెంట్ నేను కాబట్టి, నేనుండగా పెరిగింది కాబట్టి నేను బలైపోయా అంతే. దాన్ని రాము గారు మంచి పబ్లిసిటీ చేసి అసలు ఈడే పెంచేశాడు, ఈడే ఇంటింటికి వెళ్ళి నేనే ట్యాక్స్ వేసినట్టుగా చెప్తున్నాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళి నేనే ట్యాక్స్ పెంచేసినట్టుగా చెప్తున్నాను. వెళ్తాడండి ప్రెసిడెంట్ ఇంట్లోకి. ఫిర్యాదు చేసింది మీరు కాదండి ట్యాక్స్ విషయం? అసలు మేము రాకముందు చేశారు సార్. మా ఎలక్షన్ జరగకముందు మేము ఎట్లా చేస్తాం? మా ఎలక్షన్ జరగకముందు ఎవరో రాజా దసరారు, అదే మన విజయనగరం గారు, వేగుంట సుబ్రహ్మణ్యం గారు వెళ్ళి కదా, వాళ్ళ పీరియడ్లో చేశారు. తప్పుడు తరంగా డబ్బులు తీసుకుని ట్యాక్సులు తక్కువ వేశారని పిటిషన్ పెట్టారు. తర్వాత పిటిషన్ వెళ్ళింది, ఎంక్వైరీ జరిగి అక్కడి నుంచి యాక్షన్ జరిగేటని మేము వచ్చాం. మేము పోర్లో వచ్చినప్పుడు నేను దొరికిపోయా. ఒక 6 నెలల ముందు జరుగుంటే వాళ్ళే దొరికేవాడు. ట్యాక్స్లకి మీకు ఎలాంటి సంబంధం లేదు అసలు? నాకు కాదండి, దేశంలో ఏ ప్రెసిడెంట్కి సంబంధం లేదు. ఓకే, నేను అంటలా. నేను
సపోజ్ మీరు రాష్ట్రం గురించి మాట్లాడతారో జిల్లా గురించి మాట్లాడతారో పోనీ మన ఆంధ్రప్రదేశే మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ ఏ ప్రెసిడెంట్కి ట్యాక్స్ పెంచే హక్కు లేదు, అలాంటి ట్యాక్స్ తగ్గించే హక్కు కూడా లేదు. గవర్నమెంట్ నుంచి పర్టికులర్ ఆర్డర్ లేకుండా ట్యాక్స్ పెంచే హక్కు లేదు. ప్రజలకు మీ విషయంపై వెళ్ళింది అసత్య ప్రచారం అన్నాం. ఇప్పుడు అసలు అక్కడ ఒక రూల్ ఏడిసి అవకాశం ఉంటే సత్యం సత్యం అని చెప్పొచ్చు మనం. ఓకే, అసలు అక్కడ రూలే లేదు పెంచడానికి. ఇంకా అసత్యం ఏంటి సత్యం ఏంటండి? తెలియక మాట్లాడే మాటలు అంటారు దాన్ని. ఓకే, రూల్ తెలియక మాట్లాడటం. సర్పంచ్కి పవర్ ఉందని చెప్పాలంటే ఫోన్ లేదు, సర్పంచ్కి పవర్ ఉంది, నేను దిగిపోయి ఆఫీసర్లు వచ్చారు వాళ్ళు తగ్గించేసుగా ఆఫీసర్లుగా. లేదు రాము గారు ఏ కలెక్టర్ ఎవరికి చెప్పి తగ్గించవచ్చుగా, వాళ్ళు అయిపోయారు, వైసీపీ వచ్చింది, పోనీ వాళ్ళు రిపోర్ట్ పెట్టారన్నారు కలెక్టర్కి. ఏది 2 ఏళ్ళు అయింది వైసీపీ వచ్చి, 5 ఏళ్ళు అయింది తెలుగుదేశం చేసి, 7 ఏళ్లలో ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ట్యాక్సులు తగ్గించేసేస్తామని చెప్పి చెప్పుకున్నారంటే ప్రజలు మోసం చేసేది ఏనా? వాళ్ళ ప్రజల్ని మోసపోవద్దని చెప్తున్నారు. చాలా అవినీతి జరిగిపోయిందని చెప్పారు. అది అన్యాయం కదా. అది నా మీద పగబట్టి నన్ను మర్డర్ చేయటం కదా, మానసికంగా మర్డర్ చేశాడు. 60 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసింది ఆ బాధకి. ఎంత క్షోభ పెట్టాడు. పని చేసేవాడు గొప్పవాడా, ఒడ్డుండు రాళ్ళేసి కొట్టేవాడు గొప్పవాడా? ఒడ్డుండు రాళ్ళేసి కొడుతుంటే నేను పని చేసే ఎవరు గొప్ప మీరు చెప్పండి. పని అయిందా లేదో చెప్పండి. ఊర్లో ఏ ఊర్లోనే అయిందా? పోనీ మన మండలంలో కానీ కృష్ణా జిల్లాలో కానీ బాపులపాడులో అయినంత పని ఎక్కడ అయిందా? లేదు. 60 ఏళ్ళు అయింది బాపులపాడు పంచాయతీ పుట్టి. ఏ ప్రెసిడెంట్ ఎంత చేశాడు? 3 ప్రెసిడెంట్లు చేశారు. అవినేని లక్ష్మణ గారు, నక్కా పాండురంగ గారు, కాకాని బాబు. ఎవరెక్కువ చేశారు? ఎవరెక్కువ రోడ్లు వేశారు? ఎవరెక్కువ బోర్లు పని చేశారు? ఎవరెక్కువ స్ట్రీట్ లైట్లు వేశారు? ఎవరెక్కువ వాటర్ ఫెసిలిటీ పెంచారు? పంచాయతీకి కావాల్సిన ఆ 4-5 ఐటమ్సే కదండి. ఆ 4-5 ఐటమ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశానా లేదు? లేదు. ఇంకోటి కూడా ఒప్పుకుంటా, నేను అవినీతి పరుణ్ణి. బాగా తినేసా, కోట్లు తినేసా. 7 కోట్లకి 10 కోట్లు తిన్నా, 2 కోట్ల వరకు చేసి 20 కోట్లు తిన్నా. ఒప్పుకుంటున్నాను. రాము గారు చెప్పే అయ్యాక 7 కోట్లు పని జరిగితే 20 కోట్లు తిన్నా అని చెప్తున్నాడు. అక్కడ వాటర్ ప్లాంట్లు అంతగా లచ్చలో లేవు, 2 కోట్లు తిన్నామని చెప్తున్నాడు ఆయన. సరే, ఆయన నోటుకు వచ్చినట్టు చెప్తాడు, ఆయన అవుతాడు. సరే, అది కరెక్టే. నేను తినేసా. నేను ఊరంతా 80% సిమెంట్ రోడ్లు వేసి, బోర్ వర్క్స్ చేసి, డ్రైనేజీలు చేసి, గ్రావులు పోసి, ఇన్ని రకాల పనులు చేసి నేను ఇంత డబ్బు తినేసాను. రాము గారు చెప్పినంత డబ్బు తినేసాను ఒప్పుకుంటున్నా. ఇంత పని చేశాక ఇంత డబ్బు తినేటాక నాకు మిగిలితే నువ్వు అసలు ఏమీ పని చేయలేదు కదా, నువ్వు 7 కోట్లు తిన్నావు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టక మిగిలి నేను తిన్నానండి. నువ్వు తిన్నా, మరి నేను తినగా ఖర్చు పెట్టిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టలేదు కదా, ఎవరు తిన్నారని అడుగుతున్నా. అవి కూడా నువ్వే తినేసావా అంటే ఎన్ని రెట్లు తిన్నట్టు నాకన్నా. పైలట్ ప్రాజెక్ట్ 7 కోట్లు వేస్ట్ చేశారు వాళ్ళు. ఆ లయంలో కళ్ళ తిరిగి అక్కడ ఆస్తి కనపడుతుంది పాడైపోయి. 7 కోట్లు మన రోడ్లు అయిపోయినాయి. నువ్వు ఎంత నాశనం చేసినట్టు ఊరిని ఎవరు నాశనం చేశారు? మీరా నేనా? ఏమన్నా డెవలప్మెంట్ చేసావా? సిమెంట్ రోడ్లు ఫస్ట్ వేసింది అవినేని లక్ష్మణ గారు. ఎక్కడ? ఇందిరానగర్లో. తర్వాత వేసింది ఎవరు? పాండు గారు. ఎక్కడ? కమ్మారెడ్డి దగ్గర. ఆయన కాపులు చేశారు, ఇంకా అమ్మరు చేశారు. అన్నీ కలిపినా 15 రోడ్లు లేవు. ఇవాళ మరి 100 రోడ్లు అయినాయి అంటే ఎవడంటే కష్టపడి చేసింది? కిలోమీటర్ల రోడ్లు. ఇందిరానగర్ గట్టు కానీ, లేకపోతే హనుమాన్ నగర్ కానీ, లేకపోతే కృష్ణనగర్ కానీ, లేకపోతే కేఎస్ టాకీస్ టు బాలపాడు రోడ్డు కానీ, లేకపోతే ఫస్ట్ ఇయర్ చెక్ పవర్ లేవు, కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉంది, ఏ ప్రెసిడెంట్కి డబ్బు రాలా. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను పారాడు గంగరాన్ని పట్టుకుని జానారెడ్డి దగ్గరికి వెళ్ళి 3 కిలోమీటర్ల తార్ రోడ్డు తెచ్చి ఎవరో ఏ ప్రెసిడెంట్ చేయని పని చేసి బెదవాడ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డు, నూజోడ్ రోడ్డు, పండ్ల ఆఫీస్ దాకా పోసాను. మరి ఇంకేం చేయాలి నేను? ఎవరు చేశారు ఇంత పనులు? ఎవరన్నా ఏ ప్రెసిడెంట్ అయినా ఈ 60 ఏళ్లలో ఎవరెంత పని చేశారో కొరమానకం మీ దగ్గర ఉంటుంది. తేల్చి చెప్పండి ఎవరు చేశారు. అయినా నన్ను పొగడకపోతే నాకు మంచి పేరు వస్తుంది. వీడికి మంచి పేరు వచ్చేసింది, బాగా పనిచేశాడు, దొంగమొండవాడు కానీ
వీడికి మంచి పేరు రానికూడదు, వీడి మీద బురద జిమ్మాలి, వీడిని పాతేయాలని చెప్పి రాము గారు టార్గెట్ ప్రకారం దుర్మార్గంగా నన్ను అల్లరి చేశాడు. నేనే అల్లరి చేయాల్సి వస్తే పైలట్ పరిస్థితి ఏంటి? నువ్వు ఇట్టాగే అన్ని నువ్వు ఏ పిటేషన్లో పెట్టావు అవన్నీ నువ్వు నీ దాంట్లో పెట్టవచ్చు, అన్నీ ఉన్నాయి నీ దాంట్లో, నీ ముందు దాంట్లో ఉంటాయి. చిన్న చితక పొరపాట్లు లేకుండా 100 పనులు చేసినప్పుడు 10 పనులు పొరపాటు జరగదా? 1000 కిలోమీటర్లు కారు తోలినప్పుడు చిన్న తప్పు జరగదా? యాక్సిడెంట్ అవుతుంది ఎంత సీనియర్ అయినా. చిన్న పొరపాటు జరుగుద్ది, కాయలు బాగా ఉన్నాయి, రాయేసి కొడతారు, ఇదంతా మామూలే. కానీ అంత దుర్మార్గంగా ఇన్నేళ్ళు పగబట్టాలా? కొన్ని పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటండి? లేదు, ఏం రుజువు చేసావని అవినీతి జరిగిందని నా మీద ఎవడన్నా గట్టోడు ఇప్పుడు నీ మీద పరువు నష్టం దావా అయితే ఏం సమానం చెప్పుకుంటావు? ఏం అవినీతి చేశాడని చెప్తావు? ఏం అవినీతి చేశాడు అని చెప్తావు? చెప్పమను. బాబు గారు, చివరిగా బాపులపాడు గ్రామ ప్రజలకి మీ మీద వస్తున్న ఆరోపణలని ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? బాపులపాడు గ్రామ పంచాయతీ పుట్టాక మా అంత మంచి సర్పంచ్ని ఎవరు చూడాలి. హానెస్ట్గా చేసాం. ఇంకోటి ఏంటంటే వీడు బతకటా లేదు, పంచాయతీ మీదే బతకాలి, పెద్ద అంటూ రూపాయి పాపాయి తినందు బతకలేడంటాక నా పిల్లలను పోసేటాకి పంచాయతీలో ఫ్రాడ్ చేస్తే నాకు స్థాయి నాది కాదు. ఎవరిని అడిగితే 1,2 లక్షలు డొనేషన్ ఇచ్చేవాడు, 10,000 20,000 ఫ్రాడ్ చేయాల్సినంత అవసరం నాకు లేదు. చేసినా ఆగదండి, దొరికిపోద్ది. మనం తప్పు చేస్తే దొరికిపోతాం ఎక్కడ సార్. ఇప్పుడు ఒకసారి అయితే ఒక ఇన్స్పెక్షన్ అయితే అనుకోవచ్చండి, 10 సార్లు 10 మంది వచ్చి కాగితాలు కెలికి చేస్తే నా మీద ఏమి అవినీతి ఆరోపణ వచ్చిందని నన్ను అవినీతి రుజువు చేసామని అవినీతి చేశానంటున్నారు. మీరు కూడా అంటున్నారు కదా, గత పాలకవర్గం అవినీతి చేసిన. మీ మీద వస్తున్న ఆరోపణలు బట్టి వచ్చింది కాబట్టి మీ మీద అవినీతి జరిగిందని అన్నారు మీరు. మీరు కాదు, రాము గారు కానీ పేపర్లో కానీ గతంలో అధికారుల పోరాటంలో మీరు పోరాడుతున్న విషయంలో గత ప్రభుత్వం అవినీతి చేసిందని వచ్చిన నోటీసులను బట్టి మేమైనా క్వశ్చన్ వేస్తాం. క్వశ్చన్ వేరు, కన్ఫర్మ్ చేయడం వేరు. పేపర్లో గతంలో కూడా అంత అవినీతి జరిగింది, తినేశారు కొట్టేశారని రాశారు మొన్న కూడా. సరే, దానికి వదిలేయండి. అంతకుముందు ఎన్నిసార్లు రాశారు అవినీతి 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 అవినీతి? రోజు అవినీతే కదా మీద. ఏ అవినీతి ఒక్క అవినీతి రుజువు చేసినట్టు చెప్పాలిగా. నేను ఎదవనైతే, నేను కూడా సరిపడా ఎదవనైతే కోర్టుకు వెళ్ళి నా మీద అవినీతి అని అల్లరి చేస్తున్నారు, పరువు నష్టం రావని అయితే ఇబ్బంది కదా. ఏం చెప్తారు అప్పుడు మీరందరూ ఏం రుజువైన ఏం చెప్తారు? అవినీతి. ఇప్పుడు మీరు ప్రజలకు చెప్పేదాన్ని పూర్తిగా ఆనెస్ట్గా నేను అవినీతి పరుడు అయితే ఈ పాటికి జైల్లో ఉండేవాడిని. ఎందుకంటే 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. అన్ని ఇన్స్పెక్షన్లు జరిగిపోయినాయి, ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు కూడా వచ్చేసినాయి. నా అవినీతి ఏమి రుజువైంది? ఎంతమంది చేశారు? ఒకటి కాదుగా ఇన్స్పెక్షన్, ఒకడు చేస్తే సరిగ్గా చేయలేదు, నీ మాట పట్టించుకోలేదు. ఎవరికి? డిఎల్పో చేశాడు, డిపో చేశాడు, కలెక్టర్ పంపించాడు, నువ్వు సీఎం రిపోర్ట్ పెట్టావు, విజిలెన్స్ పెట్టావు, విజిలెన్స్ వాడు వచ్చి మొత్తం గెలికాడు. ఆడి చివరికి డొనేషన్ అన్నాడు తప్ప పలానాడు దెబ్బేయడని చెప్పి అంటలేదే అన్నాడా? లేదుగా నోటీసులో. మరి నేను అవినీతి అని ఎట్లా అంటున్నారు నన్ను? నేను ఏ అవినీతి చేయలేదండి. నన్ను అన్యాయంగా పనిచేసినాను, కష్టపడి పనిచేసి ఊరిని డెవలప్ చేసినాండి, అన్పాపులర్ చేసి మర్డర్ చేశారండి నన్ను. దిస్ ఇస్ ఏ ప్లాన్డ్ మర్డర్ అనమాట, క్రిమినల్ వర్క్ ఇది. ప్లాన్డ్గా పేపర్ ద్వారా మీడియా ద్వారా తినేశాడని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఖండన ఇస్తేనేమో ఇప్పుడు మీకులాగా నా ఖండన తీసుకెళ్ళిన వాళ్ళు లేరు ప్రజల్లోకి. ఫస్ట్ టైం ఇది ఖండన, నేను చెప్పే మాట బయటికి రావటం ఫస్ట్ టైం. ఎప్పుడు వచ్చింది? అవినీతి జరగలేదంట అని రాశారు, అదేనా? 1/4 పేజ్ ఏమో అవినీతి అని రాశారు, మర్నాడు ఏం చేయలేదంటే అవినీతి జరగలేదంట కాకాని బాబు, అంతే. ఇది నేనల్లా గోషపడేది ఒకటేనండి, నువ్వేమన్నా రుజువు చేసావా? రుజువు చేసి ప్రూవ్ చేసి అవినీతి చేశారన్నది ఎంత తప్పది లేకుండా అంటాం. నేను అడుగుతున్నా తిన్నగా, పైలట్ ప్రాజెక్ట్ అట్లా చేశారు, ఆ పిరుల్లో అన్ని డబ్బులు పాడు చేశారు, ఏం డెవలప్మెంట్ చేయలే. మిమ్మల్ని ఏమైనా కామెంట్ చేశాను నేను? నువ్వు ఎంత డబ్బు తినేసావు అన్నాను. ఈ మధ్యకాలంలో మాట వచ్చింది, ఏదో సరిహద్దు తగాదాలో వాస్తు పోవడం వల్ల 130 కోట్లు పోయినాయి నాకు రాజధానిలో అని ఆయన అంటున్నారని చెప్పి వాడు పక్కోడి ఇంకోటి చెప్పాడు.
రాము గారికి. మరి అన్ని 100 కోట్లు సంపాదించినోడు మరి సక్రమంగా న్యాయంగా అన్ని 100 కోట్లు సంపాదించావు నువ్వు. మరి అట్లాంటోడు 1,00,000 రూపాయలని ఇచ్చావు ఊరికి, 1 కోటి రూపాయలను ఖర్చు పెట్టా, 130 కోట్లు పోయినాయి అన్నారు ఊరిని. ఊరికి 1 కోటి ఇస్తే ఎంత పేరు వచ్చేది? ఎంతసేపు ఎదటోడి మేము పొరజిమ్మి నువ్వు నాయకుడు అవుదాం అంటే అది కరెక్ట్ ఆలోచన కాదు. ఎదటాన్ని అల్లరి చేసి ఎదటోడి మేము పొరజిమ్మి దుర్మార్గంగా ఎదటోడిని ఆరోపించి మనం పెరుగుదాం అనే ఆలోచన కరెక్ట్ కాదు. ప్రజలందరికీ నమస్కారం. నా మీద అన్యాయంగా ఆరోపించిన విధంగా ఏ అన్యాయాలు, ఏ అక్రమాలు, ఏ అవినీతి పనులు నేను చేయలే. కష్టపడి పనిచేశా. రేయింబాళ్ళు ఎన్నో సిమెంట్ రోడ్లు వేయించా, ఎన్నో డ్రైనేజీలు కట్టించా, కరెంట్ లైట్లు వేయించా, నీటి సరఫరా చేయించా, కొత్త బోర్లు, కొత్త మోటార్లు, మరి పారిశుద్ధ్యంతో నీరు ఇచ్చే రకంగా 6 వాటర్ ప్లాంట్లు నా ద్వారా కానీ నా స్నేహితుల ద్వారా కానీ వచ్చినాయి. ఈ రకంగా అన్ని రకాలుగా గ్రామాన్ని 60 ఏళ్లలో ఎవరు చేయనంత కష్టాన్ని, వ్యయాన్ని నేను చేసి నేను మంచి పేరు సంపాదించుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తే మరి నన్ను ఈ రకంగా ప్రజల్లో చెడ్డగా అల్లరి చేశారు. దయచేసి నా కష్టాన్ని, నేను చేసిన పనిని గమనించి నన్ను దీవించను, కానీ నన్ను మీరు కూడా శపించమాకండి, ఈ చెడు మాటలు నమ్మకండి. మీరు ఎంత పని చేసి పెట్టాడు, ఊరు ఎంత బాగు చేశాడు అనేది ఆలోచించండి. మనం చూస్తున్న మనసులో మాట ప్రోగ్రాం బాపులపాడు గ్రామం మాజీ ఉప సర్పంచ్ కాకాని బాబు గారి మనసులో ప్రోగ్రాం. మరోసారి మరో వ్యక్తితో మనసులో మాట ప్రోగ్రాం కలుసుకుందాం. నమస్కారం.